మనకి రీసెంట్గా చైనా విదేశాంగ మంత్రి మన ఇండియాకి వచ్చాడు కదా. ఇండియాకి వచ్చి ఇక్కడ మన మోడీ గారిని కూడా కలవడం జరిగింది. ఒక మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో దీని తర్వాత ఒక న్యూస్ ఏమొచ్చింది, మరి ఇప్పటి నుంచి మన ఇద్దరి మధ్య కూడా మరి చైనాకి అదేవిధంగా ఇండియాకి మధ్య మంచి సంబంధాలు ఏర్పడబోతున్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మరి ఇప్పుడు టిక్ టాక్ కూడా మళ్ళీ అందుబాటులోకి రాబోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా హల్చల్ అవుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు దీని గురించి మరి మనకి కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు టిక్ టాక్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉందో, సో ఇది కంప్లీట్గా అవాస్తవం. సో మరి దీన్ని ఇంకా మేము అన్బ్లాక్ చేసింది లేదు. సో ఇదైతే ఇప్పుడల్లా మరి అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే అసలు అంతకుముందు మరి దీన్ని ఎందుకు బ్లాక్ చేశారు భయ అంటే, అంతకుముందు ఏది పర్సనల్ డేటాను కూడా చోరీ చేస్తుందనే ఉద్దేశంతో మరి 2020లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం మరి టిక్ టాక్ని అయితే బ్యాన్ చేయడం జరిగిందనమాట.